సేవ చేయాలంటే డబ్బున్నంత మాత్రాన సరిపోదు. అంతకు మించి మంచి మనసు ఉండాలి. అటువంటి మంచి మనసున్న వ్యక్తులు, మంచి మనసున్నటువంటి ప్రాంతం మన గోదావరి జిల్లాల ప్రాంతం. అటువంటి గోదావరి జిల్లాల్లో పుట్టి, ఈ గోదావరి జిల్లాల్లో పెరిగి, కేవలం కుటుంబాన్ని, అదేవిధంగా వారి బిడ్డల్ని, వారి తల్లిదండ్రులని బాగా చూసుకోవడం కోసం, వారి కుటుంబానికి మెరుగైన విద్య, మెరుగైన వైద్యం, మెరుగైన జీవన విధానం కోరుకుని గల్ఫ్ దేశాలు వెళ్ళి అక్కడ ఎన్నో కష్టాలు పడుతూ, ఆ గల్ఫ్ దేశాల్లో రకరకాల వ్యక్తిత్వాలు, రకరకాల మనస్తత్వాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర పనిచేస్తూ, వారికి వస్తున్నటువంటి జీతాల్లో వారి వారి పనులు బట్టి, పరిస్థితులను బట్టి, వాటితో వారి కుటుంబ పోషణ చేసుకుంటూ, వారి బిడ్డలను చదివించుకుంటూ, వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళు చేస్తూ, వాళ్ళ తల్లిదండ్రులని ఆప్యాయంగా చూసుకుంటూ, వాళ్ళ జీవన విధానం గడుపుతూ, మన ప్రాంతంలో మన కుటుంబంతో పాటుగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్థిక భరోసా లేక అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలని ఆదుకోవాలని, ఆర్థిక భరోసా లేక రోడ్డు మీద పడుతున్నటువంటి కుటుంబాలకి భరోసా ఇవ్వాలని ఒక మంచి దృక్పథంతో ప్రారంభించినటువంటి సంస్థ గల్ఫ్ శెట్టి బల్జే యువశక్తి సేవా సంస్థ. ఈ నెల 18వ తేదీన వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఈ గల్ఫ్ శెట్టి బల్జే యువశక్తి సేవా సంస్థ సభ్యులందరికీ కూడా వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీకు ఇటువంటి గొప్ప మనసు ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి, ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబాలకు ఉండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీరు, మీ కుటుంబం తొలతూగాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ గల్ఫ్ శెట్టి బల్జే యువశక్తి సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సోదరుడు కట్టా భాస్కర్ గారికి, అదేవిధంగా సంస్థలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎల్లప్పుడూ మీ మంచి కోరుకుని, మీ మేలు కోరుకునే గల్ఫ్ శెట్టి బల్జే యువశక్తి సేవా సంస్థ శ్రేయోభిలాషి మీ పాటి శివకుమార్.